మీరు నమ్మరు, నేను సెకండ్ టైం 10 డేస్ కోర్స్ చేశాను విపස්සనాలో. చేస్తుంటే అసలు లోపల జరిగే ఒక సెన్సేషన్ జరుగుతుంది. అది డీటెయిల్ చెప్పకూడదు. ఆ సెన్సేషన్ జరుగుతుంటే అక్కడ గూడా నా సెల్ వచ్చి జంప్ అవుతుంది. ఒక వేవ్ లాగా జంప్ అవుతుంది. అది తెలుస్తుంది నాకు ఆ సెన్సేషన్‌లో. సో, అంత హ్యాపీగా ఉన్నాయి లోపల నా సెల్స్. మన ప్రతి కణంలోనూ మనసు ఉంటుంది. సో, ప్రతి కణంలో మనసుని మనం చాలా ప్లెజెంట్ మూమెంట్‌లో పెట్టుకుంటే ఎంత హెల్తీగా ఉంటాం. ఎంత దీనికన్నా సీక్రెట్ ఇంకేం కావాలి? అందరూ అడుగుతుంటే నాకు ఏం చెప్పాలో అర్థం కాదు. ఏంటి మీ హెల్త్ సీక్రెట్ ఏంటి అంటారు. హెల్త్ సీక్రెట్ లోపల పాజిటివ్‌గా ఉండడం. ఎంతసేపు ప్లెజెంట్‌గా ఉండడం. వేరే వాళ్ళకి మంచి చేయడం. చాలా మీరు చెప్తుంటే మీ కళ్ళలో కనిపిస్తోంది. హ్మ్. అండ్ ఈ పాసిబిలిటీ అందరికీ అందుబాటులో ఉందంటే ఇంకా ఫ్యాసినేటింగ్‌గా ఉంది నాకు. వాటర్ కూడా నేను ఒక విషయం ఏంటంటే హెల్ప్ చేయాలనుకుంటే ప్రతి దాంట్లో హెల్ప్ చేయొచ్చు అంటాం కదా! నేను వాటర్‌ని కూడా వేస్ట్ చేయను. అంటే ఒక బకెట్ వాటర్‌తో స్నానం చేస్తాను నేను. అంటే ఇంకొక బకెట్ మిగిలితే యూనివర్స్‌కి మనం అంటే నేచర్‌కి ఎప్పుడు మనం ఇబ్బంది పెట్టకూడదంట. ఫస్ట్ పాయింట్ మీ ఆరా బాగుండాలంటే నేచర్‌ని ఇబ్బంది పెట్టకూడదు. నేచర్‌కి సంబంధించిన వాటర్‌ని వేస్ట్ చేయడం, ఈ ఈ పవర్‌ని వేస్ట్ చేయడం ఇవన్నీ కూడా మన పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. సో, నేను అది వేస్ట్ చేయను. ఒక కొంచెం ఇందులో కూడా ట్యాప్ ఆఫ్ చేసి లేదు సరిపోతుంది వాటర్ అనేసి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే వాడుకుంటాను. ఫుడ్ వేస్ట్ చేయకూడదు. ఇవన్నీ ఎందుకంటే మన నేచర్ ఇంత ఇస్తుంది. మన నేచర్‌కి ఏమి ఇస్తున్నాం? అవును. ఇవన్నీ మనం ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఎంత బావుంటుంది వైబ్స్. సో, మితంగా బ్యాలెన్స్‌లో ఉండవలసిన మనము హ్మ్. అలా హార్మోనియస్‌గా పొందిగ్గా హ్మ్. మనం అన్నిట్లో ఎప్పుడైతే శృతులు మీరుతాయో హ్మ్. మించుతాయో హ్మ్. అక్కడి నుంచి డిస్హార్మనీ స్టార్ట్ అవుతుంది మనలో. హ్మ్. ఆ డిస్హార్మనీ నుంచి నెగటివిటీ వస్తుంది నెగటివిటీ అంటున్నారు. వస్తుంది. అవును. ఎంత బ్యూటిఫుల్‌గా చెప్పారు. అయితే ఇప్పుడు మీరు మీ ఎక్స్‌టర్నల్ వరల్డ్‌ని, హ్మ్. ఇంటర్నల్ వరల్డ్‌ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? మీరు ఉండేదే ఒక చాలా హ్మ్. ఎక్స్‌టర్నల్ ప్రొఫెషన్. అవును. పొద్దున్న లేస్తే ఫ్రాంక్‌గా మాట్లాడుకుందాం. అవును. అద్దంలో ముందు నిలబడతాం. ఎక్కడో ఒక అవును. మచ్చ కనిపిస్తుంది. లేదు హ్మ్. జుట్టు పలచబడిందని కనిపిస్తుంది. హ్మ్. లేదు హ్మ్. అరే! మనకి లాస్ట్ టైమ్ కంటే చిన్నగా కొంచెం ఒక పావు గ్రామ్ వెయిట్ పెరిగిందా? ఒక హ్మ్. పావు కిలో హ్మ్. వెయిట్ హ్మ్. అని. వెంటనే ఒక థాట్ ఏం వెళ్తుంది? హ్మ్. ఎస్పెషల్లీ పర్ఫార్మింగ్ ప్రొఫెషన్‌లో ఉన్న వాళ్ళకి హ్మ్. నేను సరిగ్గా లేను. హ్మ్. లేకపోతే ఓహ్ మై గాడ్! హ్మ్. ఏమనుకుంటారో? ఏంటి ఇలా అయిపోయాను? అని హ్మ్. ఒక థాట్ చాలు టు పొల్యూట్ అవర్ మైండ్. యాక్చువల్లీ ఆ వ్యామోహం ఉండకూడదు. 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 అదే చెప్తున్నా. ఒకప్పుడు నాకు ఉండేది. డెఫినెట్‌గా ఎంతసేపు మొహం చుట్టుకోవడం, పౌడర్ ఏసుకోవడం, క్రీమ్‌లు పూయడం అని. అందం అనేది ఉండాలి. ఓకే. మన ప్రొఫెషన్‌కి కావాలి. కానీ దాని మీద వ్యామోహం లేదు నాకు. నిజంగా చెప్తాను. నేను అసలు ఫస్ట్ మార్నింగ్ లేవగానే లైట్ ఆన్ చేయను. మీరన్నారు కదా! అద్దంలో చూసుకుంటా అని. నేను మేకప్ వేసేంత వరకు నా అద్దంలో నా ఫేస్ నేను చూసుకోను. బ్రష్ చేసేటప్పుడు కొంచెం అది కూడా లైట్స్ ఆఫ్ ఆఫ్ చేసే ఉంటుంది. బ్రష్ చేయడానికి కూడా లైట్స్ అవ్వలేదు. మీరు కరెక్ట్ పాయింట్ తీస్తున్నారు. ఇవన్నీ కూడా వైబ్స్ తెలుసా మీకు? మీరు అడిగే అవును. క్వెషన్స్ కూడా నాలో ఉన్న దీన్ని మీరు బయటకి లాగుతున్నారు. సో, ఆ వైబ్స్ ఉన్నాయి మన ఇద్దరిలో. ఆ! అందుకే మీరు ఆ పాయింట్స్ ఇప్పుడు మీకు తెలుసా ఆ విషయం తెలీదు కదా! తెలీదు. అదే ఐ యామ్ నేను లైట్స్ వేసుకోను. సర్ప్రైజ్డ్. ఎందుకంటే మార్నింగ్ లేవగానే అఫర్మేషన్ అనుకోని, ఆ ఫ్రెష్ అప్ అయ్యేంత వరకు నేను ఫేస్ లైట్స్ ఏసి నా ఫేస్ చూసుకోను. ఎందుకంటే నీ లోపల అబ్జర్వ్ చేస్తుంటాను. మంచి షాకింగ్‌గా ఉంది నాకు ఈ క్వెషన్ అడుగుతుంటే. సో, అది వ్యామోహం అండి. అది ఎందుకంటే మరి ఎలా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, జుట్టు ఇదైపోయినా, ఎలా అయిపోయినా దాన్ని అక్సెప్ట్ చేయాలి మనం. దట్ ఈస్ సారీ. ఆ! దట్ ఈస్ లవింగ్ యువర్ సెల్ఫ్. యెస్. అదే కదా! నేను ఎలా ఉన్నా నేను అక్సెప్ట్ చేస్తా నేను. ఒక మార్క్ ఉంది. ఓకే. ఇక్కడ బ్లాక్ ఏదైనా వచ్చిందా? ఓకే. అక్సెప్ట్ చేయండి. అక్సెప్ట్ చేసినప్పుడు హ్యాపీగా ఉంటారు. మీరు వైట్ హెయిర్ వచ్చింది. అబ్బా! ఈ స్కిన్ ఇక్కడేమో ఇలా వచ్చింది. నేను బాధపడటం స్టార్ట్ చేస్తే ఇంకా వెనక్కి వెళ్ళిపోతారు కదా! అవును. ఎందుకు అక్సెప్ట్ చేయండి. అక్సెప్ట్ చేయండి. సో, వాట్ షుడ్ ఏదైనా ఫస్ట్ బ్యూటీయే. అఫర్మేషన్ ఎట్లా ఉండాలి చెప్పాలి మార్నింగ్? మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను 5 మినిట్స్ విపర్సన చేసేక ముందే నేను చేశాను. ఏంటంటే అఫర్మేషన్ ఏంటంటే ఆ రోజు ఎంత బావుంటుంది. థ్యాంక్ యూ. నేను మంచిగా నిద్రపోయాను. హ్యాపీగా పడుకున్నాను. లేచాను. ఈరోజు చేయాల్సిన పనులన్నీ మంచిగా చేయాలి అని ఒక స్మైలింగ్ ఫేస్‌తో లేస్తాను. రైట్ సైడ్ లేవడం అనేది నేర్పించారు కాబట్టి రైట్ సైడ్ నుంచి లేచి అలా అనుకుంటూ వాష్‌రూమ్‌కి వెళ్ళి అంతా ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాటర్ తాగి బ్రష్ చేసేంత వరకు నా మైండ్ లోపల జరుగుతుంటది. అప్పుడు ఎన్నెన్నో థాట్స్ వస్తుంటాయి. అవేమన్నా ఉంటే కూడా మళ్ళీ వచ్చి రాస్తాను. జర్నల్ రాస్తాను. ఈ పాయింట్ నాకు నచ్చిన పాయింట్స్ అప్పుడే వస్తాయి నాకు. అవన్నీ కూర్చొని రాసేసి దాని తర్వాత నేను ఎక్సర్సైజ్ చేయడమో అలా స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ పాజిటివ్ అనుకుంటాను. నేను ప్రతిరోజు తినే తిండి దగ్గర నుంచి నాకు ఇప్పుడు ఒక షూటింగ్‌లో ఒక డైలాగ్ చెప్పారు. ప్రాంప్టింగ్ ఇచ్చారు. ఏదో డైలాగ్ ఇది ఎక్స్‌ప్లెయిన్ చేశారు సీన్‌ని. ఒక కెమెరామాన్, డైరెక్టర్ అక్కడ వచ్చి కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు. నాకందరికీ గ్రాటిట్యూడ్ హ్యాపీగా ఉంటాను. హ్యాపీనెస్ నేను చెప్తుంటేనే నాకు లోపల మొత్తం వైబ్స్ చాలా హ్యాపీగా ఉంది. నాకు వింటుంటేనే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. చాలా. ఎందుకంటే హ్మ్. మనకి ఇంత పాసిబిలిటీ ఉంది. మనం వదిలేసి చేయట్లేదా? మనం ఎర్లీ మార్నింగ్ లేచి ఇంత హ్మ్. చేయొచ్చు కదా! ఇవన్నీ చేసుకోవచ్చు కదా! హ్మ్. అనే ఒక మూడ్ చూసే వాళ్ళకందరికీ కలుగుతుంది. అవును. ఒక డ్రైవర్‌ని చూసి స్మైల్ చేయాలి.
ఇవన్నీ ఎవరు నేర్పించేది కాదండి. ఇదంతా ఏదో నేర్పించుకున్నట్టుగా కాదు. లోపలే మన క్యారెక్టర్ అలా బిహేవ్ చేయాలి. వచ్చేసి ప్లెజెంట్‌గా తిన్నావా అని అడిగి చూడండి ఒకసారి. హ్మ్. అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. ఎందుకంటే ఆ గుర్తింపు అనేది ప్రతి మనిషికి మనం గుర్తింపు ఇవ్వాలి. ప్రతి మనిషికి, ప్రతి జీవికి, ప్రతి చెట్టుకి కరెక్ట్‌గా చెప్పాలంటే ప్రతి ఒక్క ఈ సోఫా కూడా ఉంటుందండి వైబ్రేషన్స్. సర్వప్రాణి సర్వం ప్రేమ సర్వం సేవ. సర్వంతర్యామి అంటారు కదా! అంతా సర్వంతర్యామి. నిజంగా అన్నిటికీ మనం గ్రాటిట్యూడ్‌తో ఉండాలి. ఇప్పుడు ఇదే థాట్ నేను ఇంకోటి కొంచెం మార్చి చెప్తాను. చెప్పండి. ఇదే మీరు అద్దంలో చూసుకుంటే మీ కంట్రోల్‌లో ఉంది. మీరు దాన్ని రాకుండాను 5 నిమిషాలు లైట్ ఎక్కడ చూస్తారు. హాయిగా షూటింగ్ సెట్‌కొచ్చారు. సడెన్‌గా ఎవరో ఒకళ్ళేదో విసురుతారు. ఏంటది అసలు అలా అయిపోయారేంటి అనో, లేకపోతే ఇంకోటేదో ఏంటండి అసలు మొత్తం తగ్గిపోయారు, గ్లామర్ లేదు అన్న అనుకోండి. హౌ డు యూ ప్రాసెస్ ఇట్? తీసుకోకూడదు. జస్ట్ ఓకే వాళ్ళ థాట్ ఓకే బాలేదా ఇప్పుడు నేను చేంజ్ చేసుకోవాలా? ఓకే అంటే అంటే ఫేస్ బాలేదంటే ఓకే కొంచెం డయట్ చేంజ్ చేసుకోవాలా? అలా అలా తీసుకోండి. అంతే. అంటే వాళ్ళు ఎలాంటి థాట్‌లో చెప్పినా మీరు దాంట్లో తీసుకునేది ఏంటి? ఓకే నా ఫేస్ బాలేదా? అంటే ఉండొచ్చేమో కదా! ఏదో నిజంగానే రింకల్స్ ఏమైనా వచ్చిందా? లేకుంటే స్కిన్ బాలేదా? అంటే కెమెరాకి బాగుండాలి కాబట్టి. సో అప్పుడు నేను మంచి హెల్తీ ఫుడ్ తింటాను ఈరోజు అలా చెప్పుకోగలగాలి. అసలు ఆ థాట్ అనేది నేను టోటల్ యూనివర్స్‌కి నేను చెప్పేది ప్రతి మనిషికి నేను చెప్పేది ఏంటంటే ఒక్క సెకండ్ కూడా నెగెటివ్ థాట్, బ్యాడ్ థాట్ వద్దు. ఎవరి గురించి వద్దు. హెల్ప్ అవుతుంది హెల్ప్ చేయండి. అంతే. హెల్ప్ చేయండి. మన గురించి వద్దు, ఎవరి గురించి వద్దు. బ్యాడే వద్దు. బ్యాడ్ అనేది వద్దు. అదే తీసేయమంటున్నా. మీరు అంటారు కదా ఏమన్నా మీకు నమ్మరు. మొత్తం ఇప్పుడు నేను అలా ఉండడం వల్ల నాకే తెలుస్తుంది. ఆయనకి ఇంకోటి పొగుడినా నేను తీసుకోను. పొగిడినా కూడా నేను లోపలికి తీసుకోను. ఎప్పుడు నేను బ్యాడ్ గురించి అదే అన్నా కదా రింకల్స్ ఫేస్ వచ్చి బాలేదు అన్నారంటే ఫీల్ అవుతారని. నేను హ్యాపీగా అబ్బా మీరు ఏంటండి బ్యూటిఫుల్గా ఉన్నారంటే ఓకే థ్యాంక్ యూ అంతే. దాన్ని నేను తీసుకోను. అదే అంటే తీసుకోనంటే మరి ఏమి తీసుకోకుండా ఎలా ఉంటారంటే దాన్ని కూడా బ్యాలెన్స్గా తీసుకుంటాను. అదే దానికి పొగిడిపోతే నేను ఐ అనేది స్టార్ట్ అవుతుంది ఈగో. నాకు అది లేదు. ఇవన్నీ ఇంకొక పాయింట్ చెప్పనా, ఇవన్నీ చెప్పడం ఈజీ. ఇప్పుడు అందరూ వినేంత వరకు ఆహా నేను రేపటి నుంచి ఇలా ఉంటానంటారు. ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళు అలా ఉండలేరు. ఎందుకు తెలుసా? వాళ్ళ లోపల దానికి సపోర్ట్ వచ్చి ఒక వెపన్ వచ్చి మెడిటేషన్ కావాలి. అంటే నేను లోపల ఇది తీసుకెళ్ళాలి, ఈ మెంటాలిటీ క్యారెక్టర్ని లోపల తీసుకెళ్ళాలంటే నాకు సపోర్ట్ వచ్చి ఒక వెపన్ వచ్చి మెడిటేషన్ సబ్కాన్షియస్ మైండ్ని నేను దీనికి ప్రోగ్రామింగ్ చేయాలి. ఆ ప్రోగ్రామింగ్ చేసినప్పుడే నా సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి అది నా క్యారెక్టర్గా బయటకు వస్తుంది. తర్వాత నేను లేకుండా నటించడం అవుతుంది కదా. కోర్ లెవెల్లో రావాలి. కోర్ లెవెల్ మెడిటేషన్ ఎలా చేయాలి? కోర్ లెవెల్ థాట్ అండి. ఫస్ట్ మీరు మెడిటేషన్ పక్కన పెడదాం. ఫస్ట్ మెడిటేషన్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ కోర్ లెవెల్ మీరు ఫీల్ అవ్వడమే మెడిటేషన్ అంటే. మీరు ప్రజెంట్ మూమెంట్లో ఉంటూ అబ్జర్వ్ చేస్తూ ఇదంతా అనిత్యాన్ని అనుకోవడమే. విపర్శనలో చెప్తే విపర్శన కాకుండా మెడిటేషన్లో కూడా ఏం చెప్తున్నారు? అబ్జర్వ్, ప్రజెంట్ మూమెంట్లో ఉండు. ఎందుకంటే పాస్ట్ వెళ్తే ఏమవుతుంది, మరి మీకు పాజిటివే వస్తాయా? రావు. నెగిటివే ఫస్ట్ వస్తాయి. పాజిటివ్ ఏం జరిగింది నెగిటివ్లో ఫస్ట్ రెడీగా వస్తాయి, టకటకటకని వస్తాయి. అప్పుడు మీరు దాన్ని మార్చుకొని ఓకే నేను హ్యాపీగా ఉన్నాను, నేను మంచి పొజిషన్లో ఉన్నాను అని పాజిటివ్కి షిఫ్ట్ చేసి దాన్ని పక్కన పెట్టేసి ఫ్యూచర్ గురించి ఏం జరుగుతుందో అంటే ఏం జరుగుతుందో తెలియదు. నెక్స్ట్ మూమెంట్ ఏం తెలియదు మనకు. సో అది వద్దు. సో ప్రజెంట్ మూమెంట్లో ఉండని ఏ మెడిటేషన్ ఉన్నా చెప్పేది ప్రజెంట్ మూమెంట్లో ఉండమని. ఏది తీసుకున్నా అదే చెప్తారు. సో ప్రజెంట్ మూమెంట్లో ఉంటూ మీరు ఏం చేయాలంటే ఈ బిహేవియర్ని మార్చుకోవాలి. నేను ఈ నేచర్కి మంచి ఇస్తాను, మంచిగా చేసుకుంటాను. ఏది నేను చెడుగా భావించడం, చెడుగా ఒక థాట్ కూడా క్రియేట్ చేయను. ఫస్ట్ థాట్ క్రియేట్ చేయకండి. థాట్ అనేది ఇంపార్టెంట్. థాట్ అనేది ఎప్పుడైతే పాజిటివ్ క్రియేట్ చేస్తారో మీ భావన మారిపోతుంది. దానికి సంబంధించిన మెంటాలిటీ మారిపోతుంది. భావన మంచిగా వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఎక్కడన్నా ఒక్క నెగిటివ్ కూడా రాదు. నెగిటివ్ విషయం చెప్పేటప్పుడు కూడా భావన మారకూడదు. భావన మంచిగానే ఉండాలి. అలా మారినప్పుడు ఆ ఎమోషన్స్ కూడా పాజిటివ్ వేలో ఉంటే మీరు హై ఫ్రీక్వెన్సీతో ఉంటారు. ఫస్ట్ పాయింట్. ఈ మూమెంట్లో మీరు మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ అంటే మీకు సింపుల్ మెడిటేషన్ ఈరోజు నేర్పిస్తా. విపర్శన అనేది చాలా డీప్ అండి. అది అక్కడ వెళ్ళే నేర్చుకోవాలి. అది చెప్పకూడదు బయటకి. రైట్. ఎందుకంటే అది చాలా కష్టమైన సాధన. నేను చెప్పినంత మాత్రానికి వచ్చేది కాదు. జస్ట్ సింపుల్ మెడిటేషన్ ఏంటంటే జస్ట్ ఇక్కడ మీరు బ్రెత్ని అబ్జర్వ్ చేస్తూ చేస్తారా? ఇప్పుడు అది మీరు మెడిటేషన్ కావాలా, మీకు హిప్నోసిస్ హీలింగ్ కావాలా? హీలింగ్ చేసుకుందాం. హీలింగ్ చేద్దామా? హీలింగ్ ఒక 20 minutes పడుతుంది. పర్లేదా? మీరు చేయగలరా? చేద్దాం తప్పకుండా. అంటే ఇప్పుడు ప్రేక్షకుల కోసం 20 minutes ఉన్నా లేకపోయినా నేను మీ దగ్గర నేర్చుకుని చేస్తాను. ఓకే. బట్ ఇప్పుడు మనకి టెక్నిక్ మొదలు పెడితే మీరు వీ కెన్ కంటిన్యూ అవర్ ఇంటర్వ్యూ ఇఫ్ దట్స్ ఓకే విత్ యూ.
ఓకే, అంటే 20 మినిట్స్ చేసి మెడిటేషన్ చేసి మనం కంటిన్యూ చేద్దామా ఇంటర్వ్యూ? అర్థం కాదా? 20 మినిట్స్ ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో ఉన్నాం కాబట్టి 20 మినిట్స్ మనం ఇప్పుడు చేయొద్దు. చేయొద్దు. ఇప్పుడు ఓకే. మీరు జస్ట్ మొదలు పెట్టించి టెక్నిక్ నేర్పించి ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ లో మనం విల్ కమ్ బ్యాక్ టు అవర్ కాన్వర్సేషన్. I have ఓకే. 2 more very important questions to ask. Then we can meditate. after ఓకే. that. ఓకే. ఇప్పుడు జస్ట్ ఆనాపాన అనేది జస్ట్ Anapanasati, బ్రీత్ మీద సింపుల్ మెడిటేషన్ నేర్పిస్తారు. Yeah. జస్ట్ మీరు సిట్ స్ట్రైట్ అంటే మామూలుగా అయితే కింద కూర్చోవాలి లెగ్ క్రాస్ చేసి. ఇప్పుడు కుదరదు కాబట్టి మీరు సోఫాలో కూర్చొని జస్ట్ ఇలా పెట్టుకోండి. మీ హ్యాండ్ ఎలాగైనా పెట్టుకోవచ్చు స్ట్రైట్గా ఉంటూ. రిలాక్స్ అవ్వండి ఫస్ట్. బ్రీత్ అబ్జర్వ్ చేస్తూ కూర్చోండి. బ్రీత్ ఎలా వస్తుంది, ఎలా బయటకు వెళ్తుంది, జస్ట్ బ్రీత్ని మాత్రం అబ్జర్వ్ చేయండి. బాడీ మొత్తం ఫుల్ రిలాక్సేషన్ మోడ్లో పెట్టండి. బ్రీత్ వచ్చి మీ నోస్ కింద లిప్స్ పైన ఉన్న ఆ చిన్న ప్లేస్ ఉంది కదా, అక్కడ మాత్రమే బ్రీత్ ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది అబ్జర్వ్ చేయండి. అక్కడ టచ్ అవ్వాలి బ్రీత్. ఆ నోస్ లోపలికి బ్రీత్ వెళ్తుంది, అలా స్లోగా బయటకు వస్తుంది. జస్ట్ ఆ ప్లేస్ మాత్రం అబ్జర్వ్ చేయండి. థాట్స్ వస్తుంది పోతుంది, దాన్ని పట్టించుకోవద్దు. ఆ బ్రెత్ టచ్ అవుతూ వెళ్తుంది మీకు, దాన్ని మాత్రమే చూస్తూ ఉండండి. ముక్కు లోపల ఏ రంధ్రం నుంచి వెళ్తుంది, లెఫ్టా రైటా అది కూడా చూడొచ్చు. ఆ నాజల్ ఆ బ్రెత్ టచ్ అయ్యేది చూడండి. ఆ శ్వాస ఎంత వేడిగా తగులుతుంది, అక్కడ వెచ్చగా తగులుతుంది, అది ఫీల్ అవ్వండి. ఓకే, ఇది వచ్చి ఆనాపాన. ఇది మీకు ఇప్పుడు కాదు, మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్న కొద్దీ ఒక విషయం చెప్తాను. ఇది వితౌట్ థాట్ 1 minute చేయగలిగితే ఆ 1 hourలో నాకు ఒక్కోసారి కష్టం. 1 hour మెడిటేషన్లో ఈ ప్లేస్ మాత్రం ఆ బ్రీత్ని అబ్జర్వ్ చేయాలి. అక్కడ టచ్ అవుతుంది కదా, అదిని ఇక్కడి నుంచి వస్తూ ఇక్కడ ఒక చిన్న డాట్ లాగా వస్తుంది అనమాట. బ్రీత్ అలా టచ్ అయ్యి వెళ్తుంది అనమాట. అది వితౌట్ థాట్ చేయమంటారు. అది అవ్వడానికి నాకు నిన్న 1/2 hour పట్టింది. 1 minute వితౌట్ థాట్. అంటే థాట్స్ అంత సాధన అవుతుంది ఒక్కోసారి. అంటే ఒక్కోసారి ఇట్స్ మూడ్. ఈరోజు మంచి టైం బాగుంది, ఈరోజు మంచిగా ప్లెజెంట్గా అవుతుంది. రేపొద్దున ఏదైనా స్ట్రెస్ ఉంటే 1 minute చేయడానికి నాకు 1/2 hour పట్టింది. 1 minute వితౌట్ ఎనీ థాట్స్, ఓన్లీ బ్రెత్ మీద వెళ్ళాలి. అంటే దీన్ని సమాధి స్థితి అంటారు విపశ్యనాలో. సమాధి స్థితి అంటే మొత్తం బాడీ ఎంత ఏముండదు, జస్ట్ బ్రీత్ తప్ప. బ్రీత్ కూడా ఒక స్ట్రింగ్ లాగా వెళ్ళడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే ఏ నాజల్ నుంచి వస్తుంది, ఏ నాజల్ నుంచి వెళ్తుంది చూడమంటారు. లెఫ్ట్ వెళ్తుందా రైట్ వస్తుందా అనేసి. తర్వాత షార్ట్ చేస్తారు. ఇక్కడున్న ప్లేస్ని ఇక్కడ చేసి జస్ట్ ఒక డాట్ లాగా ఒక స్ట్రింగ్ లాగా వెళ్తుంది అనమాట. అది తెలుస్తుంది. అది తెలియడానికి ఎన్నో రోజులు 2-3 days పడుతుంది మనకు ఆనాపాన అంటే అన్ని రోజులకి మీకు అది కాన్సన్ట్రేషన్ పెరిగి దాని సమాధి స్థితి అంటారు. సమాధి స్థితి అయిన తర్వాతే విపశ్యన ఇస్తారు. అందుకని ఇది మాత్రం సింపుల్గా నేను చెప్పాను. ఇది జస్ట్ మెడిటేషన్ ఎవరైనా చేయొచ్చు. జస్ట్ అబ్జర్వ్ చేస్తూ కూర్చోవడం అంతే. ఇది చాలా ఏమీ లేదు, హాయిగా అందుబాటులో ఉండే బ్యూటిఫుల్ జ్ఞానం ఇది. అయితే యమున, ఈ మధ్య ఈ కాంటెక్స్ట్ లో, స్పిరిచువల్ ఎవల్యూషన్ కాంటెక్స్ట్ లో ఈ టాపిక్స్ వచ్చినప్పుడు కర్మలు, కర్మ బంధాలు ఇవన్నీ ఎక్కువ వింటున్నాం. అసలు ఇస్ ఇట్ ఇంపార్టెంట్ టు నో మనకు వాళ్ళతో ఏం కర్మ బంధం ఉందో, మనం అందుకే పడుతున్నామేమో ఈ కష్టము, నా జన్మలో నేను ఎవరినో కష్టపడ్డాను అందుకే నాకు ఇప్పుడు వీళ్ళు ఇలా కష్టపడుతున్నారు, ఇవి అవసరమా? అవసరం లేదు. అంటే ఉంది, బట్ మనకు వద్దు అంత డీప్. ఎందుకు? మనం ప్రాక్టికల్గా ఈ లైఫ్ చూద్దాం చాలు. నేను అదే ఎప్పుడు చెప్తున్నాను. ఉంది, అది డీప్గా వెళ్తుంటే సబ్జెక్ట్ ఎక్కడికో వెళ్తుంది. మనం చిన్నప్పటి నుంచి చూద్దాం. ఇంకొకటి చెప్పనా, మీరు ఏం అవ్వాలనేది థాట్ మీలోనే క్రియేట్ అయి ఉంటుంది. అంతే, మీ ఫ్యూచర్ మీరే క్రియేట్ చేసుకున్నారు. ఎగ్జాంపుల్కి చిన్న కర్మ ఎలా ఉన్నా కూడా కర్మ అనుభవిస్తుంటారు. బట్ అది కాకుండా కూడా థాట్ మీరు ఏం క్రియేట్ చేస్తే దాన్ని బట్టి మీ ఫ్యూచర్ ఉంటుంది. కర్మ అనేది డెఫినెట్గా నడుస్తుంది. కర్మ అనేది మనం ఏదో చేసి ఉంటామో దానికి ఫలితమే ఉంటుంది లైఫ్లో. అది ఒక టాపిక్ ఉంది. బట్ ఏంటంటే మనం ఈ జన్మ మాత్రం చూద్దాం. పూర్వజన్మ అంతా మనకు వద్దు. అంతంతా నాకు దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్. అంటే నీకు ఇది ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి ఈ జన్మకి ఇప్పుడు ఏం చేస్తున్నామో అక్కడ కర్మ మంచి చేద్దాం, అంతే చాలు, అంతే కోరుకుంటున్నాను. బట్ మీరు క్రియేట్ చేసింది మీరు అవుతున్నారు. మీ ఫ్యూచర్ మీరే క్రియేట్ చేసుకున్నారు, ఎవరు క్రియేట్ చేయలేదు.
ఎందుకంటే మనం ఒక ప్రోగ్రామింగ్ చేసుకొని ఉంటాం. ఎగ్జాంపుల్కి నేనే చెప్తాను, అమ్మ నేను వెళ్ళి సీరియల్ చేయాలనుకున్నాను కానీ సీరియల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను సినిమా చేయాలని కోరుకుని ఉండొచ్చు కదా, ఈ థాట్ నాకే వచ్చింది. నేను ఎందుకు సినిమా చేయాలని కోరుకోలేదు, ఎందుకు సీరియల్ చేయాలని కోరుకున్నాను? నాకు సీరియల్ కంఫర్ట్ కాబట్టి. సో నేను కోరుకుంది నా థాట్ నేను ఏది క్రియేట్ చేశాను అదే వచ్చింది. నాకు డ్యాన్స్ చేయాలని అనుకున్నాను, వెళ్ళి దుబాయ్లో ఇదే ఈటీవీ ప్రోగ్రాంలో దుబాయ్లో డ్యాన్స్ చేశాను, అంతే కోరుకున్నాను, స్టేజ్ మీద డ్యాన్స్ చేయాలి. సో మన థాటే మన ఫ్యూచర్ అండి. మీరు ఈ రోజున నాకు ఇది కావాలని కోరుకొని మేనిఫెస్టేషన్ చేయండి, 100% జరుగుతుంది. అది కోర్ లెవెల్లో కోరుకోవాలి, మీరు కోర్ లెవెల్లో అనుకోవాలి ఇదే అనేసి. బయట చెప్పడం కాదు, లోపల ఏదైతే మీరు ఒక చిన్న డౌట్ పెట్టుకుని అవ్వదు. నా ఫ్యూచర్ 100% చేసి చూడండి. ఎవరికైనా చెప్తాను, ఇది నాకు ఇది కావాలి అని కోరుకుంటే అదే వస్తుంది. కానీ మనం కోరుకోవడానికి కూడా మన వైబ్రేటరీ ఫ్రీక్వెన్సీ అది తగిన స్థాయిలో ఉండాలి. లేకపోతే మన కింద నూతిలో ఉన్నాం అనుకోండి, డల్ లో ఫీలింగ్ లో ఉంటే కోరుకో నీకేం కావాలో కోరుకో అంటే రాదు అది. కాబట్టి దానికి ఈ టెక్నిక్స్ అండ్ టూల్స్ అవసరం. అంటే పాజిటివిటీ, మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్, మెడిటేషన్, సమ్ కైండ్ ఆఫ్ అంటే డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద లో ఫ్రీక్వెన్సీ నుంచి మళ్ళీ హై ఫ్రీక్వెన్సీకి వచ్చినప్పుడే ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ జరుగుతాయి అంటే మీరు అంత స్ట్రాంగ్గా కోరుకోవాలి. అంటే కోర్ లెవెల్లో నాకు ఇది కావాలి అంటే ఎలా అంటారంటే, ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు మీరు పట్టుకుంటారని నేను దూకేస్తాను, అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. నేచర్ మీతో అంత కనెక్టివిటీ ఉండాలి. నువ్వు పట్టుకుంటావులే నేను దూకేస్తాను అనే నమ్మకం ఎంత ఉంటుందంటే అంత నమ్మకం నేచర్తో ఉండాలి, అప్పుడే అవుతుంది. మీరు అవుతుందేమో చూద్దామా అంటే అయిపోయింది, ఇంకా అవ్వదు అనమాట. డౌట్ అని వెళ్ళిపోతుంది. అంటే మనకి గ్రేట్ మిరకల్స్ మాస్టర్స్ గురించి చెప్పినప్పుడు కూడా వాళ్ళకి ఆ కనెక్టివిటీ ఉండబట్టి ఆ మిరకల్స్ గురించి వింటాం. అది మానవ మాతలకు చూస్తే పిచ్చని కొంతమంది అనుకుంటారు, భ్రమలను కొంతమంది అనుకుంటారు. దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ ఐఎమ్ సేయింగ్ that's how they manifested all those things. యాక్చువల్లీ నేను విపర్శన అనేది ఎలా వచ్చిందో నా లైఫ్లో కూడా నేను చెప్పనా, నాకు రొటీన్ మాట్లాడటం ఫ్రెండ్స్ బంధువులు నచ్చేది కాదు. అబ్బా వాళ్ళు వెళ్తే ఏముంది, ఆ చీర గురించో నగల గురించో, వాళ్ళు ఇలా జరిగింది అలా జరిగింది ఇవే మాట్లాడతారు కదా, కొత్తగా ఏం లేదు, యూనిక్గా లేదు అని అవాయిడ్ చేసేదాన్ని. సో నాకు ఏదైనా కొత్తగా ఉండాలి, కొత్తగా ఆలోచన థాట్ ఉండే వాళ్ళతో మాట్లాడాలి ఇలా అనుకుంటే నాకు ఇంట్రొడ్యూస్ చేసింది విపర్శన. నేను ఇప్పుడు అన్నీ ఆలోచిస్తే నేను నిజంగా ఇదే కోరుకుంది, నాకు సంఘం జీవి కావాలి, సంఘజీవినే, కానీ అక్కడ పాజిటివిటీనే ఎక్కువ ఉండాలి. అంటే నాకు విపర్శనలో ఇంతమంది ఫ్రెండ్స్ అవుతున్నారు, ఇంతమంది గురువులు కలుస్తుంటాను, నేను టీచర్స్ కలుస్తాను. సో నా వైబ్రేషన్కి అది కరెక్ట్గా ఉంది, నాకు మ్యాచ్ అయ్యింది. మేము టాపిక్ మాట్లాడితే ఇదే మాట్లాడతాను, ఇది వచ్చి వేరే వాళ్ళతో నేను మాట్లాడలేను కదా. సో నాకు అది నచ్చదు కాబట్టి, ఇది కావాలని కోరుకున్నాను కాబట్టి నాకు ఇది వచ్చింది. ఇది కాకుండా నాకు ఇలాంటి బంధుత్వం ఉండాలి, ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలి, ఫంక్షన్స్కి వెళ్ళాలి, ఒక కిట్టి పార్టీ వెళ్ళాలి అని కోరుకొని ఉంటే అది వచ్చి ఉండేది. అది నేను కోరుకోకుండా దీనికి వచ్చాను, నాకు ఇది కావాలి. సో అందుకని ఎవరికైనా చెప్పేది, మీ థాటే మీ ఫ్యూచర్. మీరు ఏం ఆలోచిస్తే అదే జరుగుతుంది. అమ్మో ఇలా అవుతుందేమో అనుకుంటే అదే అవుతుంది, అసలు అంతే 100%. అది చాలా వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్డ్. అయితే ఫిజికల్ ఫిట్నెస్, మన ఫిజికల్ బాడీ కూడా మనకు వెహికల్ కాబట్టి మీరు ఇంత ఫిట్గా ఎలా ఉంటారు, ఏం చేస్తారు, వాట్ యు డూ ఫర్? యాక్చువల్లీ చెప్పాలంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది పెద్దగా నేను ఎక్సర్సైజ్ చేయను, అంత చాలా తక్కువ, హాఫ్ అన్ అవర్ పెడతాను, ఒక రోజు అది కూడా పెట్టాను. టాక్సిన్స్ ఉండవు బాడీలో? కానీ ఉండదు, అది ఉండదు. డైట్ బాగా చేస్తాను. డైట్ అనేది ఏంటంటే నాకు ఎక్కువ వెజిటేరియన్ కాబట్టి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోనే అన్నీ తింటాను. ఎలా అంటే ఈ మధ్య తెలుసుకున్నాను, కొంచెం డాక్టర్స్ వీళ్ళు చెప్పడం విని నేను స్టార్ట్ చేశాను. ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి, ఆ బ్రేక్ఫాస్ట్ టైంలోనే ఒక ఇది టోఫు కానీ పన్నీర్ లాంటిది ఒక ప్రోటీన్ కోసం, అది తర్వాత వెజిటబుల్స్ కలుపుతాను. అంటే ప్లేట్లోకి అన్నీ ఉండాలన్నమాట, కార్బ్స్ తక్కువ, చాలా తక్కువ తిని ఇది తిని మళ్ళీ పెరుగుతో రైతా చేసుకుని అది తింటాను. సోర్ క్రాట్ అని ఒకటి దొరుకుతుంది, అది కూడా మంచిది, ప్రోబయోటిక్. సో అది కూడా కలిపేస్తా రైతాలో, కలిపేసి తినేసి ఫుల్ మీల్ అనమాట. ఆ ఫుల్ మీల్ తినేసేటప్పటికి నాకు మొత్తం బాడీ కావాల్సినంత వచ్చేస్తుంది. కాప్స్ తక్కువ కాబట్టి నేను లావ్ అవ్వట్లేదు, కానీ ఎక్సర్సైజ్ విషయంలో కొంచెం తక్కువ. నేను అవసరం లేదు యాక్చువల్ చేయాలి, లేదు కంపల్సరీ చేయాలి, దానికి టైం కేటాయిస్తాను. బట్ మీరు లాస్ట్ టైం చెప్పినట్టు నాకు గుర్తు, ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదా మీరు? లేచాను, మెడిటేషన్ కోసం వేస్తాను, కానీ ఎక్సర్సైజ్ అనగానే కొంచెం బద్దకిస్తున్నాను. అది మనం చేయాలి, నెక్స్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఎన్ని రోజులు వర్క్ చేస్తారు ఏమన్నా పర్ మంత్? ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే నేను విపర్శనకి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు బ్యాకప్ ఉండాలి అంటున్నారు కాబట్టి నేను ఆల్మోస్ట్ 29 days వర్క్ చేస్తున్నాను. అబ్బాబాబా, 29 days కూడా వర్క్ చేస్తున్నాను. సో విపర్శన కోసం అలా దాచుకొని ఆ డేట్స్ అంతా పెట్టుకొని నేను విపర్శనకి వెళ్ళడము, నెక్స్ట్ సేవ చేయాలి. 10 days కోర్స్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి, ఈ ఇంటర్వ్యూ వల్ల చాలా మంది విపర్శనకు వచ్చారు. చాలా మంది అక్కడ మొత్తం చెప్పేశారు, మీ ఇంటర్వ్యూ చూసే మేము వచ్చాము, మీ ఇంటర్వ్యూ చూసే వచ్చాము విపర్శన, కానీ చాలామంది అక్కడ చెప్పేసి పబ్లిసిటీ అయింది, అక్కడంతా అందరూ వెళ్తున్నారు. అది
చెప్పండి. అది చాలా డీప్ క్లెన్జింగ్ ప్రాసెస్. ఐ థింక్ అవకాశం వచ్చిన వాళ్ళందరూ ధన్యులు నిజంగా. ఫర్ దోస్ హూ హ్యావ్ మేడ్ ఇట్ పాసిబుల్ టు గో 10 రోజులు ఫోన్ లేకుండా ఏమీ లేకుండా అని చెప్పి. ఇప్పుడు మా అమ్మాయి వెళ్ళింది సెకండ్ కోర్స్. బా మరి అమ్మ వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ బిడ్డకు కూడా అదే వస్తుంది అదే వచ్చింది, తనకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి వెళ్ళింది, సెకండ్ కోర్స్ వెళ్ళింది. సో ఇంకా డీప్ క్వశ్చన్స్ వస్తాయా ఏమన్నా మీకు, నేను ఎవరిని ఎందుకు పుట్టాను ఇలాంటివి? అంత ఆలోచించను కానీ ప్రతి ఒక్కటి ఒక కాస్ట్ జరిగింది నా లైఫ్ అంతా, అది మాత్రం నమ్ముతున్నాను. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, ప్రతి ఒక్కటి కాజ్, ప్రతి ఒక్కటి మనం అనుకునేదే మనం ఇచ్చే దీనివల్లే వచ్చింది, నా థాట్స్ వల్లే. ఏదో భయపడి ఉంటాను, ఆ థాట్ ఇలా అవ్వకూడదు అనుకున్నా అదే అలాగే జరుగుతాయి అంటారు కదా, అలాగా నా థాట్తోనే అన్ని జరిగింది. ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు మనం, ఎందుకంటే మనమే క్రియేట్ చేసుకున్నాం మన ఫ్యూచర్ని, మన లైఫ్ని. ప్రతి ఒక్కటి మనమే క్రియేట్ చేసుకుంది, ఎవరిని బ్లేమ్ అది ఇప్పుడు తెలిసింది నాకు, ఎవరిని బ్లేమ్ చేయకూడదు. ఇంకొకటి హిప్నాటిజం అంటే చాలామంది రాంగ్ అనుకుంటున్నారు, అదొకటి చెప్పాలి. హిప్నాటిజం అంటే రిలాక్సేషన్ టెక్నిక్, హిప్నోథెరపీ అంటారు. అంటే మన లోపల ఉన్న పెయిన్ హీల్ చేయడమే హిప్నాటిజం. అది చాలామంది, నేను ఇప్పుడు ఊరికి చూద్దామని టైప్ చేశాను, నేను ఒకరిని ఫాలో అవుతాను, చూస్తే హిప్నాటిజం అంటే మాట మంత్రం మాయ పడిపోవడం ఏమో చూపిస్తున్నారు. అది కాదు, ఇది సైన్స్. ఇది సైన్స్ వచ్చి మన ఇండియాలో వచ్చి 2003 నుంచి November 23 నా బర్త్డే రోజున ఇండియాలో ప్రూవన్ అయింది ఇది హిప్నాటిజం చేయొచ్చు కోర్స్ అనేసి. సో అందరూ సైకాలజిస్ట్ చేస్తున్నది హిప్నాటిజమే, దాన్ని వాళ్ళు విజువలైజేషన్ చేయడం అని చెప్తున్నారు, రిలాక్సేషన్ టెక్నిక్ అని చెప్తున్నారు. దిట్ ఈస్ ఇది హిప్నోసిస్ అది టెక్నిక్. అది సో అది నేను నెక్స్ట్ టైం చేద్దాం. అది ఎందుకంటే ఒక 20 minutes ఉంటే అదేమవుతుంటే అందరికీ యూజ్ అవుతుంది. ఆ రికార్డ్ పెట్టుకుని వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు, తర్వాత ఆ రికార్డ్తో వాళ్ళు హిప్నాటిజం చేసుకోవచ్చు, సెల్ఫ్ హిప్నాసిస్ చేసుకోవచ్చు అనమాట. హీల్ చేయడమే హిప్నాటిజం అంటే. ఏంటంటే మీ బాడీ మొత్తం రిలాక్స్ చేసి మీ లోపల ఏదో ఒక పెయిన్ కానీ లేకుంటే ఒక కోర్ లెవెల్ ఏదో ఒక అచీవ్ చేసుకోవాలని గోల్ ఉంటుంది కదా, దాన్ని బయటకు తీసుకురావడం. అది తీసుకొచ్చినప్పుడు మీకు తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్కి అది వెళ్తుంది, మీకు తెలియకుండా అది అచీవ్ చేస్తారనమాట, మీ ఆ పెయిన్ వెళ్ళిపోతుంది అనమాట. సో అది ఏమన్నా మామూలుగా ఇది చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా. మామూలుగా మనం మెడిటేషన్ చేయడానికి మీరు చెప్పే ఇది సరౌండింగ్స్ మంచిగా, చాలా మంది అగరబత్తి పెట్టుకుంటారు, కొంతమంది ఉప్పు నీళ్ళతో స్నానం చేస్తారు, కొంతమంది క్రిస్టల్స్ పెట్టుకుంటారు. ఇవన్నీ ఎంతవరకు హెల్ప్ అవుతాయని మీరు నమ్ముతారు? అదంతా ఒక సపోర్ట్ అంతే, యాక్చువల్లీ సపోర్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అగరబత్తి పెట్టుకోగానే మీకు తెలియకుండా ఏమంటే భక్తి ఏర్పడుతుంది, ఆ స్మెల్కి ఆ దీనికి మీకు భక్తి వస్తుంది. ఆ రావడానికి కోసం అదంతా ఏమీ అవసరం లేదండి. లైఫ్ చాలా సింపుల్, చాలా సింపుల్. అంటే జస్ట్ మీరు కూర్చొని మీలో మీరు అబ్జర్వ్ చేయడం, అది అనిత్యాన్ని తెలుసుకోవడం, అది సాధన చేసుకుంటే అంతే చాలు. ఏ దీపం పెట్టక్కర్లేదు, ఏ దండం పెట్టక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు, దేవుడు మీలోనే ఉన్నారు. దేవుడిని మీరు ఫాలో అవ్వండి. దేవుడికి వెళ్ళి మీరు కొబ్బరికాయ కొట్టేసి నాకు అన్నీ ఇవ్వను అంటే కాదు, మీరు సాధించుకోండి. ఆయన సపోర్ట్ ఉన్నారు అనుకోండి, మీలో ఉన్నారు అనుకోండి దేవుడు, అంతేగాని ఆయన లక్షణాలు మనలో తెచ్చుకోవాలి, అంతవరకే. సో కాబట్టి అవంతా ఇది అవసరం లేదు. ఒక వైబ్రేషన్స్ కోసం సాల్ట్ వాటర్ స్నానం చేయడం అనేది ఒక వైబ్, ఒక నెగిటివిటీ పోతుంది. అలాంటివి నమ్ముదాము, ఎందుకంటే పూర్వీకులు అన్నీ చేసుకొని వచ్చినారు కదా, అవన్నీ నమ్మకుండా ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి ఒక రీజన్ ఉంది. సో అది నమ్ముదాం, అది చేద్దాం. ఇంకా సీరియస్ టాపిక్ ఇది చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ బొట్టు పెట్టుకోవడము, బ్యాంగిల్స్ వేసుకోవడానికి ఏం చెప్పారు మన వాళ్ళు అంతా, ఇక్కడంతా ఇది వేసుకుంటే యూట్రస్కి మంచిది, డెలివరీకి మంచిది, ఇక్కడ పెట్టుకోండి ఇంకొక వైబ్స్ ఉంది అవన్నీ చెప్పారు కదా, అగ్నిచక్రం అని. ఇవంతా అవుటర్ అండి, ఇదంతా అవుటర్. ఇది కాకుండా లోపల ఉన్న చక్రాస్ ఉన్నాయి కదా, దాన్ని మనం విత్ మెడిటేషన్తో ఒక మంచి ఆరాతో మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏం అక్కర్లేదు, మీరు జస్ట్ ఒక వైట్ క్లాత్ ఒక ఆరెంజ్ బట్టలు వేసుకొని తిరగచ్చు. ఎందుకంటే ఇవంతా తర్వాత వచ్చింది, అంటే ముందు లేదు ఆ కాలంలో. అంటే ఒక తాళి అనేది, బొట్టు, ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఒక లక్షణం అనేది వాళ్ళకి ఒక రెస్పెక్ట్ వస్తుంది, దాని మీద ఒక డిసిప్లిన్గా ఉంటారు అనే దానికోసం ఇవన్నీ వచ్చింది. కానీ మన కోర్ లెవెల్ అవంతా లేదు, ఓన్లీ మన చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడమే, ఒక మెడిటేషన్తో అవన్నీ జరుగుతుంది. అంటే మనం బేసికలీ వేరే ఎనర్జీ బాడీ అని తెలుసుకోవడం, ఆ ఎనర్జెటిక్ బాడీని యాక్టివేట్ చేసుకోవడం. ఎక్స్టర్నల్ గా సరే ప్రాపంచికంగా లౌకికంగా సమాజ పరిధిలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, ఒట్టు పెట్టుకుంటాం, గాజులు వేసుకుంటాం, మంచివి, ఆ సంప్రదాయం పాటించడం తప్పు లేదు కదా. కానీ దాని మీదే ఫోకస్ కాకుండా యాక్చువల్ విషయం ఇది అని తెలుసుకోవాలి మనం. అందరూ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టేసి ప్రదర్శన వేసేసేంత మాత్రానికి దేవుడు మంచి చేస్తాడని కాదు. మీ లోపల కోర్ లెవెల్లో మీరు మంచి చేయండి, మంచి కోరుకోండి, నేచర్ ఇస్తుంది. మంచి చేయాలి, ఎవ్రీ మూమెంట్ మంచి చేయాలి. అప్పుడు దేవుడు దండం పెట్టక్కర్లేదు. నేను ఏ పూజలు చేయలేదు, అలా చేయకూడదని కాదు కదా. టైం ఉంటే చేస్తాను, లేదంటే 29 days షూటింగ్ చేస్తున్నాను కాబట్టి నేను చేయలేను. నా ఎనర్జీ అంతా నేను వర్క్కి పెట్టాలి. సో అలాంటప్పుడు దేవుడు ఏమి ఇది చేయరు.
నేను ఏ దేవుడని నమ్ముతానండి. మీరు ఈరోజు మసీద్ నుంచి అల్లా పాట అది ప్రేయర్ వస్తుంటే నేను వింటున్నా, భక్తిగా వింటున్నా. అన్నీ ఎవ్రీథింగ్ అక్సెప్ట్ చేయాలి. నేను చర్చ్‌కి వెళ్ళాను. ఫారిన్‌లో ఎక్కడ చర్చ్ కనిపించినా ఆ ప్లెజెంట్ ఆ మ్యూజిక్ ఉంటుంది. చాలా బాగుంటుంది కొన్ని చోట్ల. ఇక్కడ కూడా హైదరాబాద్‌లో కూడా ఉంది. అది నాకు చాలా ఇష్టం. అలాగని ఇది భగవద్గీత చూస్తా, కృష్ణుడిని నమ్ముతా. టోటల్‌గా మనం ఏం పాజిటివిటీ ఉందో అన్నీ నమ్మాలి. ఇది నేను, ఇది కట్టుబాట్లు, ఇది మాది, ఇది మీది. నో, అది ఎప్పుడు పోతుందో అప్పటి నుంచి చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది ప్రపంచం. గోడలు కట్టుకోకూడదు. ఓన్లీ ఇండియా అని చెప్పట్లేదు. టోటల్ ప్రపంచం హ్యాపీగా ఉండాలంటే ముందు ఈ గోడలు కట్టుకొని నేను, నాది, మా ఇది అని అనుకోకూడదు. గోడలు కట్టుకోకుండా వంతెన నిర్మించాలి. ఎస్ ఎస్. అది ఆ సూఫీ అంటారు, ఒక సూఫీ ఫాలోవర్ అండ్ జస్ట్ ఊరికే ఫాలో అయ్యేవాళ్ళు ఏం చేస్తారంటే కేవలం గోడలు కట్టుకుంటారు, కానీ నిజంగా అందులో లీనం అయిపోయే వాళ్ళు వంతెన నిర్మిస్తారట. చాలా చాలా మీరు నాకే కనిపిస్తుంది చాలా చేంజ్ అయ్యారు మీరు లాస్ట్ టైం. ఎంత క్లారిటీ వచ్చింది యూనో, అండ్ యూ హ్యావ్ రియలీ ఐ డోంట్ నో, మీకు లోపల మీ అనుభూతిని మీరు తప్ప ఎవరు తెలుసుకోలేరు. కానీ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ అసలు. ఫర్ వన్స్ ఎలాగో నవరాత్రి టైంలో మీరు ఇలా వచ్చి మంచి మీ ఎక్స్పీరియన్సెస్ని పంచుకున్నారు. సో ఒక ఉమెన్ ఎంపవర్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? పవర్ఫుల్గా ఉండాలి. ఎలాంటి కష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా ఎదుర్కొని పులిలాగా నిలబడాలి, దుర్గాలాగా నిలబడాలి. అదే చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పింది ఒక కోర్ లెవెల్లో మన క్యారెక్టర్ గురించి. కానీ ప్రపంచం మీరు చెప్పిన నెగిటివిటీ పాజిటివ్ రెండు ఉన్నాయి కదా, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. ఏది వచ్చినా ఎదుర్కొందాము, నిలబడితేనే ఒక ఆడది ఇంట్లో లైఫ్లో స్ట్రాంగ్గా ఉంటేనే ఆ ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది. పోరాటం బయట చేయాలా, మౌన పోరాటం చేయాలా? ఇది ఫైనల్ క్వశ్చన్. మౌన పోరాటం అనేది మనం లోపల చేసుకుంటే మనకు మేము స్ట్రాంగ్గా ఉంటాము. బట్ బయట పోరాటం వచ్చినప్పుడు ఎదిరించి కత్తి పట్టుకోవడానికి రెడీగా ఉండాలి. అంటే కత్తి లాంటి మాటలు ఒక స్కిల్స్ పెంచుకోవాలి అంతే. మెయిన్ వచ్చి ఒక లేడీస్కి నేను చెప్పేది ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి. ఎంత ఉన్నా కూడా ఏమి చేసినా వాళ్ళు ఏమంటారు, నేను ఎప్పుడు ఇది కూడా అంతే, నేను ఎప్పుడు ఇలా ఉండకూడదు అదే ఇలా ఉండకూడదు ఇలా ఉండాలని కోరుకున్నాను. అలా ప్రతి ఆడది ఉండగలగాలి. ఎందుకంటే ఇండిపెండెంట్గా ఉంటే తను డెఫినెట్గా ఇటు హస్బెండ్ని, అత్తమామని, ఇలా అమ్మ నాన్నని, పిల్లల్ని అందరినీ చూసుకోగలరు. ఆ కెపాసిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వీక్గా ఉండకూడదు ఎప్పుడు. అదే నేను ఎప్పుడు కోరుకుంటాను ఎవరికైనా, అదే చెప్తాను. ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు. ఇంతకీ దసరా పండుగ మీ ఇంట్లో ఎలా చేస్తారు? చెప్పాను కదండి ఇప్పుడే, మెడిటేషన్లో స్వీట్లో చేస్తారు కదా, వంట చేస్తాను, స్వీట్స్ అవన్నీ చేస్తాను. పర్టికులర్గా ఓకే అమ్మవారు అంటే ఒక రెస్పెక్ట్, ఒక దండం పెట్టుకుంటా మనసులో. మెడిటేషన్తోనే యూనివర్స్కి అన్నీ ఇస్తాను. ఇప్పుడు పితృపక్షం వచ్చింది కదా, అప్పుడు కూడా నేను మెడిటేషన్తోనే మా అత్త మామ ఎవరెవరు ఉన్నారు నాకు ఎవరెవరు గుర్తొచ్చారు వాళ్ళందరికీ వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ సోల్ బాగుండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని కోరుకున్నా. దానికి మించింది ఇంకేం అవసరం లేదు. మనం ఇది చేయకర్లా. అంటే ఇది చాలా డీప్ సబ్జెక్ట్. అంటే దేవుడు అదే చాలా భక్తి ఎక్కువైన తర్వాత దేవుడు విగ్రహం అక్కర్లేదు, మనసులో అనుకుంటే విగ్రహం వచ్చేస్తుంది కదా. ఆ టైప్లో నేను మొన్న పితృపక్షం టైం రోజున మొత్తం అందరికీ, మా అమ్మ నాన్నకి అందరికీ ఇచ్చాను అనమాట. అది ఎక్కడున్న సోల్ హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే మనం ఏడవకూడదండి, మనం ఏడిస్తే వాళ్ళకి అది తగులుతుంది అంటారు. అందుకని ఎప్పుడూ వాళ్ళు పాజిటివ్ వేలో వాళ్ళకి అన్నీ పంపిస్తూ ఉండాలి, మంచిగా పంపించాలి. ఉన్న వాళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళకి అందరికీ అన్ని సోల్ బాగుండాలి అని మనం కోరుకోవాలి ఎవ్రీడే. ఎప్పుడైనా ఆలోచించారా ఏమన్నా మీరు మనం పోయాక ఎక్కడికి వెళ్తామని? తెలియదు నాకు, కానీ ఐఎమ్ రెడీ టు డై. అంటే ఎలా అంటే అలా కాదు, అదే కదా లైఫ్. ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వకండి. అంటే అంటే ఎలాగంటే ఇప్పుడు నేను ఇవన్నీ చేస్తున్నానండి, ఇప్పుడు షూటింగ్ చేస్తున్నా, ఇల్లు అన్నిటి మీద మనకు అటాచ్మెంట్, పిల్లలు అంతా ఉంటుంది. కానీ మనం ఎలా ఉండాలంటే దాన్ని వదిలేసి పోవాల్సింది, అది దాన్ని మనం అక్సెప్ట్ చేయాలి. మనం అదే అక్సెప్ట్ చేయాలి, డిటాచ్డ్గా ఉండాలి. డిటాచ్డ్గా ఉన్నాను ఇప్పుడు చాలా మెడిటేషన్ చేస్తున్న కొద్దీ నేను డిటాచ్డ్గా ఉన్నాను. మై రెస్పాన్సిబిలిటీ అంతే. అదే ఎలా లా ఆఫ్ ఇది కాదు, లా ఆఫ్ అట్రాక్షన్ లాగా ఆర్ట్ ఆఫ్ లైఫ్ కాదు, ఆర్ట్ ఆఫ్ డై కూడా నేర్చుకోవాలి. అది బ్యూటిఫుల్. ఆర్ట్ ఆఫ్ డై కూడా ఇంపార్టెంట్ అండి. ప్రశాంతంగా అన్నింటిని అక్సెప్ట్ చేస్తూ దీని మీద అటాచ్మెంట్ పెట్టుకున్నప్పుడే మనకు బాధలు, ఏడుపులు, దుఃఖాలు ఉంటాయి అని వదిలి. అదే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మేము కృష్ణుడు చెప్పాడు కదా, ఏం తీసుకొచ్చావని ఇది నీది అనుకుంటున్నావు, అన్నీ అనుభవించి వదిలేసి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండాలి అంతే. సో సంపూర్ణంగా అయితే బ్యూటిఫుల్ జర్నీలో ఉన్నారు యమున మీరు. చాలా ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ వీ హ్యాడ్. యమునా తటిలో అది పాడాలి, లేకపోతే యమునా తీరం సంధ్యారాగం నిజమైన ఈ కలలు
అలా కళలు కరెక్ట్ గా ఉంటే పాడండి అవి నిజం కొంచెం అవుతాయి. బాగుంది ప్లీజ్ ఒక 2 లైన్లు ఎక్స్ట్రా అదే పాడండి మరి బాగుంది, మరి మీ nice. మీ మీ పాటే పాడాలి ఉంది. మీ పాట ఒకటి గుర్తు చేయండి, మంచి పాట. నేను మ్మ్. ఇప్పుడు యాక్చువల్లీ మీ పర్ఫెక్ట్ పాట చెప్పనా? ఆ, పాడండి. ఓ అన్వేషిత 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 అన్నమాట. సూపర్. ఎందుకంటే మీరు అన్వేషణలో బయలుదేరారు. జీవితం అంటే ఎవరైనా అన్వేషిత ఎస్ యాక్చువల్లీ. అవును. జీవితం అంటే ఏంటో ఛేదించారు. సీక్రెట్ లాస్ ఆఫ్ లైఫ్. ఎస్ సో లవ్లీ టు మీట్ యూ. డెఫినెట్ గా ఒకటి చెప్తాను, ఆనెస్ట్ ఓపెన్ కన్ఫెషన్. మళ్ళీ ఒక బ్యూటిఫుల్ పాసిబిలిటీని జాగృతం చేశారు. అసలు ఏంటి మనం ఎందుకు, వాళ్ళంతా హ్యాడ్ స్ట్రెస్ఫుల్ డే. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు మధ్యాహ్నం కూడా ఎక్కడో తట్టి లేపినట్టు అయింది. అలా చూసే వాళ్ళకి చాలా మందికి కూడా. సో ఐఎమ్ ష్యూర్ మీరు మాటలు చాలా మందిని చేరుకుంటాయి. ఓకే. మీరు ఎప్పుడు టైం ఉంటే మాకు ఒక గంట టైం ఇస్తూ ఉంటే అప్పుడప్పుడు అలా గుర్తు చేస్తూ పోదాం. మన హిప్నాటిజం అదే చేద్దాము నెక్స్ట్ కంపల్సరీ. అది ఏదో ఒక చాలా మంచి యూస్ఫుల్ గా ఉంటుంది అందరికి, అది చేద్దాం. ఓకే ష్యూర్ లైవ్ సెషన్ చేద్దాం. అంటే మనం రికార్డ్ చేసి లైవ్ పెట్టి అందరి చేత చేసుకునేలాగా అదే చేద్దాం. అలా చేద్దాం. అలాగే ఓకే చేద్దాం. దానికి అపాయింట్మెంట్ వ్యూవర్షిప్ ఇచ్చి. ఓకే డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్ యమున. థ్యాంక్ యూ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ టూ.